మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరనారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరంలో కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనమందరంలో కూడా జూన్ నెల 2వ వారంలో ప్రవేశించున్నాం. అలానే త్రిత్వంలోని మనము 6వ ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. ఈ త్రిత్వం తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 29వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనకు వచ్చి ఉన్నాం. గతించినటువంటి వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడు సంరక్షించి మా పనులు, ప్రయత్నములు అన్ని విషయాలు మీరు మాకు తోడుగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు దేవా, నీ వాక్యమును ధ్యానింపనగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న మరి న్యూస్లో మరి కడపలో కరోనా ప్రబలుచు ఉన్నదనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. మరి వాతావరణ ప్రభావం వలన, ఈ గాలుల వలన కూడా మరి ఇది అంటువ్యాధిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ డిసీజ్ మనకు రాకుండా ఉండాలి అంటే మనము ఫిట్గా ఉండాలి. సరైనటువంటి ఆహారాన్ని, బలవర్ధకమైనటువంటి భోజనాలు మనం చేయాలి. ఇతరులకు కొంచెం దూరంగా ఉండడం, మాస్కు, శానిటైజర్ ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా వాడడం వలన ఈ కరోనా బారి పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని యొక్క కృప మనందరికీ తోడేండును కాక, ఆమేన్. ఈ త్రిత్వము కొరకు ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి లేఖనములు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సువార్త పాఠ్యభాగమైనటువంటి పరిశుద్ధులైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త ఈ 19వ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 16వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేక ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు ప్రాముఖ్యమైనది ఏమిటి? ధనమా, దైవమా, ఏది కావాలి? మనకి ఇవ్వబడినటువంటి అంశంలో ఒక యవనస్తుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. ఎవరి యొద్దకు రావాలి? ఆయన దగ్గరికే వచ్చాడు. ఎవరితో మాట్లాడాలో ఆయనతోనే మాట్లాడాడు. ఏమి అడగాలో అదే అడిగాడు. ఇవన్నీ చాలా చక్కగా జరిగాయి. అయితే అడిగిన తరువాత, ఆయన యొద్ద నుండి జవాబు పొందిన తరువాత అతడు దానిని పాటించకుండా వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు
ఈ రక్షణ సువార్త కార్యక్రమం ఏదైతే ఉన్నదో భూ దిగంత నివాసముల వరకు వెళ్ళి, అనగా సర్వ సృష్టికి, సర్వలోకమునకు, ప్రతి మానవునికి రక్షణ సువార్తను పరిచయం చేయాలి, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును తెలియచేయాలి అనేటువంటి కమాండ్మెంట్ ఇచ్చాడు. ఆ కమాండ్మెంట్లో భాగంగా ఈరోజు మనము మన చేతిలోకి సువార్త, రక్షణ ఇవన్నీ రావడం మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది మనకు మాత్రమే కాదు, కానీ మనము పొందుకున్నటువంటి యొక్క రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించవలసినటువంటి అవసరత క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తాం గతించినటువంటి వారంలో. ఈ వారంలో యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన మాటలు సూటిగా మన హృదయములను హత్తుకొని చేసేవి. సూటిగా మాట్లాడుతూ ఉంటాడు, మొహమాటము లేకుండా. నిజమే, మొహమాట పడకూడదు. దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు మనము తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తూ ఉండేవాడు. అదేమిటి అంటే, ప్రభువా 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 అని నన్ను పిలిచేవారు పరలోక రాజ్యము చేరరు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యము చేరుతూ ఉంటారు. ఇంకా ఆలోచన చేస్తూ కొంచెం లోతుగా వెళితే, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఇంకా లోతుగా వెళుతూ ఉంటే క్రీస్తుకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయనకు ఇష్టమైనటువంటి పనులని మనము చేస్తూ ఉంటూ, ఆయనకు ఇష్టములేని కార్యములు మనలో, మన జీవితంలో ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటున్నప్పుడు మనము దేవునికి లేక దేవుని యొక్క రాజ్యమునకు మరింతగా దగ్గర అవడానికి అవకాశం ఉంది. మనకి ఇవ్వబడినటువంటి ఈ పాఠములో ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నిత్య జీవమునకు వారసులుగా అవ్వాలంటే నేనేమి చేయాలి? చాలా గొప్ప క్వశ్చన్ వేశాడు. మానవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి అని ఆలోచన చేసి ఎవరైనా అడుగుతూ ఉన్నప్పుడు, ఇంకేముంది, పరలోక రాజ్యం చేరాలి అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఇది ఎవరికి చేరుతుంది, ఎవరికి వర్తిస్తూ ఉంటుంది? పరలోక రాజ్యం అందరి కొరకు ఉందా? వాస్తవానికి అందరి కొరకు పరలోక రాజ్యం ఉంది, కానీ అందులోకి వెళ్ళాలి అంటే కొన్ని అర్హతలు, నియమ నిబంధనలు అన్నీ దేవుడు పెట్టాడు. వాటి ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే మనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే, ధనమా దైవమా? ఏది కావాలి? దైవంతో మనకు తోడుగా ఉంటే అన్నీ సమకూరుతూ ఉంటాయి. ధనము కూడా మనం వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు పరలోక రాజ్యానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనం పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పౌలు తిమోతికి లేఖ రాస్తూ, ధనవంతులుగా అవ్వడానికి నువ్వు పాకులాడొద్దు. ధనవంతులు అవ్వడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నానా విధమైనటువంటి శోధనలోను వారు పడిపోతూ ఉన్నారు అనేటువంటి మాటను, అనేక మంది చనిపోతూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, హత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది కాదు, కానీ సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దైవభక్తి, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఆయన కూడా అన్నటువంటి మాట, మీకు ఏది కావాలో నాకు తెలుసు, కాబట్టి ముందుగా మీరు చేయవలసిన పని ఏంటి? నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు మీరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి అడిగిన ప్రశ్న బాగానే ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి సమాధానము ఇంకా బాగుంది. ఏమంటూ ఉన్నాడు? ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని
ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించి కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనినవే అని చెప్పాడు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండ గ్రంథంలో, ఈ నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 17 వచనాలు కూడా తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ మనం మరి ఒక్కసారి యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నప్పుడు, ఈ యవనస్తులు అంటూ, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమ అనేటువంటి మాట అన్నప్పుడు, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇంకనూ నాకు కొదువ ఏమైనా ఉన్నదా అని అడిగాడు. చూసావా, నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను, ఇవి చేస్తే నేను పరలోకి వెళ్ళిపోతూ ఉంటానా అని అడిగాడు. అప్పుడు దేవాతి దేవుడు లేక యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రశ్న అడిగాడు, యేసుక్రీస్తు వారు సొల్యూషన్ చెప్పాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాత్రమే కాదు, కానీ నీవు కూడా యేసయ్యను ఇలాంటి ప్రశ్న అడిగితే, నిత్య జీవం కావాలా? అయితే నువ్వు వేటిని వెంబడించాలి, వేటిని విడిచిపెట్టాలనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నిర్గమాకాండ గ్రంథం మొదటి 20వ అధ్యాయం మొదటి 17 వచనాలన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలన్నీ కూడా అక్కడ మనం చదువుకున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాటలు కూడా అవే. పొరుగు వారిని ఆశింపకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయవద్దు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలే. అది అంటూ ఉన్నటువంటి కుర్రడు ఏమంటాడంటే, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ, ఇంకా ఏమైనా నాకు కొదువుగా ఉందా? ఈ ఉదయకాల సమయంలో పరలోక రాజ్యం చేరడానికి, నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు, మంచిదే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అనేటువంటి ప్రశ్న యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఏది నీకు ఆటంకముగా ఉంది? ఈ యవనస్తుడితో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, ఆస్తి అతనికి ఆటంకముగా ఉంది. ఆ ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఈ లోకములో ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది డబ్బే అనేటువంటి ఆలోచన, ఆస్తి అనేటువంటి ఆలోచన, పేరు ప్రఖ్యాతులు పలుకుబడినటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఇవేమీ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. ఇక్కడ ఏమంటున్నాడు, నీ ఆస్తిని అమ్మేసి నీ ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువు ఏమిటి అంటే, నీ ఆస్తి ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టే, అది అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. వెంబడించేవారిగా ఉండాలి, యేసుని వెంబడించేవారిగా ఉండాలి. యేసు క్రీస్తుని వెంబడించడానికి నీకు ఏదైతే ఆటంకముగా ఉండదో అవన్నీ విడిచిపెట్టేయాలి. ఆ ఒక్కటే నీలో ఏముందో జ్ఞాపకం చేసుకో. ఈ యవనస్తుడికి ఆస్తి ఎక్కువగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు అది చెప్పాడని ఒకవేళ నువ్వు అనుకుంటే, యేసును వెంబడించడానికి నీకు ఏది ఆటంకముగా ఉంది? అది నేను చెప్పక్కర్లేదు కదా. ఏది ఆటంకముగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టేయమని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే, నన్ను వెంబడించు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యవనస్తుడు ఆస్తి మీద మిగుల ఆసక్తి కలిగి ఉండడం వలన అతడు నిత్య జీవాన్ని కోల్పోయాడు. నిత్య జీవాన్ని కోల్పోయి ఈ లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోయాడు. రంగ చెప్పడం నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. కీర్తన గ్రంథం చూస్తూ ఉంటాం, ధనము హెచ్చించినను నీవు దాన్ని లక్ష్య పెట్టవద్దు,
బలము తనదని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆ మాట నాకు 2 మార్లు వినబడింది అంటాడు భక్తుడు. ఎన్నిసార్లట? 2 మార్లు ఆ మాట వినబడింది. ధనము హెచ్చించినను నీవు దాన్ని లక్ష్య పెట్టవద్దు, బలము తనదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట నాకు 2 మార్లు వినబడింది అని మాట్లాడుతూ ఉంటాడు. ధనము హెచ్చించినను కూడా నువ్వు దాన్ని లక్ష్య పెట్టవద్దు. నీకు పరలోక రాజ్యము కావాలా, ధనము కావాలా? ఈ ఉదయకాల సమయంలో ధనమా దైవమా తేల్చుకోవాల్సినటువంటి అవసరత నీకే దేవుడు చాయిస్ ఇచ్చేసాడు. యవనస్తుడు అడిగాడు, ఇంకా ఏమైనా కొదువుగా ఉందంటే, అరే బాబు ఇది కొదువుగా ఉంది, ఇచ్చేసాయి అంటూ ఉన్నాడు. మనకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు గొర్రెలను మేకలను వేరుపరిచి యెహోవా చేత లేక ఆశీర్వదించబడినటువంటి వారులారా మీరు రండి, మీ కొరకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, మీరు కుడి పక్కకు వచ్చేయండి అంటాడు. మేకలు పక్కకు చేసేసి మీరు ఎడపక్క వచ్చేయండి మాట్లాడుతూ, నేను దిగంబరిగా ఉన్నాను, రోగిగా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఆకలిగొని ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు కాబట్టి మీ కొరకు ఇదిగో ఈ పరలోక రాజ్యం ఈ కొరకు ఏర్పరచబడి ఉన్నది కాబట్టి మీరు ఇటు పక్క వెళ్ళిపోండి, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నప్పుడు పరిస్థితుల్లో వారు అంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగిపోయి ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నట్టు మాట ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేసినను మీరు నాకు చేసినట్లే. చూసారు ఎంత చక్కగా ఆయన జవాబిచ్చాడు. కాబట్టి మీరు అలా వెళ్ళిపోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, లేక నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటే, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించిన ఆస్తి ఏమైపోతూ ఉంటుంది అనేటువంటి ప్రశ్న నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అవును కదా నేనేమైపోతూ ఉన్నాను, రాత్రి సమయంలో నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళుతూ ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకు కావాలి. ఆ యవనస్తుడు చక్కని మార్గాన్ని అయితే కనుగొన్నాడు. ఏసే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు అనేటువంటి మాట చెప్పినటువంటి వాడు చక్కని జవాబు ఇచ్చాడు. కానీ ఆ జవాబును స్వీకరించలేక ఆ మాటలు తిరస్కరించి మిగుల ఆస్తి కలిగినటువంటి వాడే ఆస్తి మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి అతడు నిత్యత్వాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు, ఒంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం కంటే ఒంటే సూది బెజ్యంలో చేరడం ఈజీ అని మాట్లాడుతున్నాడు. ఎంత క్రిటికల్గా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. అంటే ధనము ఏదైతే ఆటంకపరిచిందో అది దాన్ని విడిచిపెట్టకపోతే నీవు దేవుని రాజ్యంలో చేరలేవు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యంలో చేరడానికి ఏది నీకు ఆటంకముగా ఉన్నది? ఈ ఉదయకాల సమయంలో ఏది నీకు ఆటంకముగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టకపోతే నీవు నీచత్వములను ప్రవేశింపలేవు అనేటువంటి మాటను జ్ఞాపకం. ఎవడైనా నన్ను వెంబడింపకూడని ఎడలా తను తగ్గించుకొని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు తన శిష్యులతో చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచూ ఉన్నాను నన్ను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని యేసును అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పి, పేతురు, ఇదిగో మేము నిన్ను వెంబడించి సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమని చెప్పాను. కాబట్టి మాకేంటి ప్రయోజనము? పేతురు గారు అడుగుతూ ఉన్నారు యేసుక్రీస్తు. మేము సమస్తమును కూడా విడిచిపెట్టేస్తాం, మా జీవనోపాధికి సంబంధించినటువంటి వలలైతే ఉన్నాయో లేక దోణి ఏదైతే ఉన్నదో అన్నీ విడిచిపెట్టేసి నువ్వు మమ్మల్ని పిలుచుకున్నా నేను వెంబడించేస్తాం, వచ్చేసాం, అయితే మాకేంటి, వాట్ ఇస్ ద యూజ్ అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు, అరే బాబు పేతురుతో మాత్రమే కాదు కానీ మిగిలినటువంటి శిష్యులందరితో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అరే బాబు, మీరు 12 మంది శిష్యులకు, 12 మంది ఇశ్రాయేలు గోత్రాలకు మీరు ఏం చేస్తూ ఉంటారు? సింహాసనం మీద కూర్చుని ఉండి 12 మంది గోత్రాల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చెదరు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తండ్రినైన, తల్లినైన
విడిచిపెట్టి పిల్లలను భూములను ఇళ్లను విడిచిపెట్టినప్పుడు ప్రతి వాడును 100 రెట్లు పొందుదును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకుందరు నా నామమ నిమిత్తము క్రీస్తు కొరకు మనం జీవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు కొరకు మనం జీవించుకుంటా మన ఇష్టంలో మనం జీవిస్తే ఏమవుతూ ఉంటాం? నిత్యత్వంలోనికి లేక నిత్య జీవంలోనికి లేక పరలోక పట్టణంలోనికి వెళ్ళే అవకాశము మనకు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మంచి కార్యములు చేసినంత మాత్రాన నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేవు. మంచి కార్యములు చేసినంత మాత్రాన మనందరికీ తెలుసు జాన్ 3:12 యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి మాట 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేనికోసమట? నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారి లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించకపోతే, నీవు వెంబడించకపోతే, యేసుక్రీస్తు చెప్పినట్టు ఆయనను వెంబడించడానికి ఆటంకములు ప్రతి విధమైనటువంటివన్నీ విడిచిపెట్టకపోతే నీకు నిత్యత్వములో ప్రవేశము లేదు, నిత్య జీవములోని ప్రవేశము లేదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నీకు ఆస్తి ఎక్కువగా ఉంటే బీదలకు ఇవ్వి. ఆస్తి మీద మమకారం పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి ఆంతర్యం అది. ఇంకా మనము కొంచెం లోతుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి మనం వెళుతూ ఉంటే ఏది ఆటంకముగా ఉన్నదో అది తీసేసుకోమంటున్నాడు. అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొంచెం లోతుగా వెళుతూ ఉన్నప్పుడు ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉంటున్నప్పుడు 43వ వచనం నుండి చివరి వరకు చాలా సూటిగా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయి. నీ 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై నిత్య జీవంలో ప్రవేశించటం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడ్డు కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై నీవు దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలు. నరకము వారికి పురుగు చావదు, నరకమున వారికి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పుని గురించి మాట్లాడుతూ ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికిరాదు కదా అని. అంటే ఏది నీకు ఆటంకముగా ఉన్నది? యేసయ్యను వెంబడించడానికి నీకు ఏది ఆటంకముగా ఉన్నది? కన్న, కాల, చేతుల, ఇవి 2 ఉన్నాయి కదా. ఈ 2 ఉండి నీవు పాపంలో పడిపోవడం కంటే ఒకటి తీసేసుకోమని చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు ధనవంతుడిగా ఉండాలనుకుంటే ధనవంతుడు లాజరు పరిస్థితి మనకు తెలుసు కదా. లోకంలో బాగానే ఉండొచ్చు, జీవించినంతకాలం. ఆఫ్టర్ డెత్ లైఫ్ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నాం. నరకమే. అందుకే అగ్ని అరదు, పురుగు చావదు. కానీ యేసుక్రీస్తు వారు మనకు నిత్యజీవం ఇవ్వడానికి దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అని విశ్వాసం ఉంచి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. కాబట్టి నిత్యజీవం కావాలా? యేసును వెంబడించు. భక్తులు అంటూ ఉంటాడు కదా, మీరు ఎవరిని సేవిస్తూ ఉంటారో మీ ఇష్టం సేవించండి. నేనును నా ఇంటి వారును నీతిస్తుడనుడు యెహోవా అని మేము సేవించదు. యెహోషువ అంటున్నటువంటి మాట. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా వేడలేదము. యేసుతో జయముగా నడచెదము. ప్రియుడగు యేసుని
ప్రేమను కనుగొని పయనము చేసేదమా ప్రభువేంబడి, పయనము చేసేదమా ప్రభువేంబడి, జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలేదము. మనం ఎవరితో వెళ్ళాలి? యేసుక్రీస్తు, జయప్రభు యేసుని వెంబడిస్తూ ఈ లోకములో మనము ఆయన వైపు చూస్తూ మనం నడవాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షణ ఇచ్చాడు, నిత్యజీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, ఆయన కార్యములన్నీ చేసేసాడు. అదే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4-10 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, అయితే దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, అలాంటి పరిస్థితిని చూసి మన ఇంట్లో చూపినటువంటి మహాకృపను బట్టి మనము ఏమవుతున్న ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికారు. యేసయ్య మనం బ్రతికించాడు. పాపములో మనం ఉన్నప్పటికీ కూడా తన విశేషమైనటువంటి కనికరమును బట్టి, నీ కొరకు కాచిన రక్తమును బట్టి, ఆ రక్తములు ఎవరైతే కడిగి శుద్ధి చేసుకుంటారో వారందరూ కూడా శుద్ధిని అందుతారు. తద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరడానికి అవకాశం ఉంది. ఇంకేమంటాడు? యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఎవరి ఎందుట? యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. ఏమిటా ఉపకారం అంటే, నీకు బదులుగా నాకు బదులుగా ఆయన రక్తమును కార్చి నిన్ను నన్ను కూడా నిర్దోషులుగా చేసి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పాపిగా మారిపోయాడు. నిత్య జీవమును నిన్ను నన్ను కూడా ఇవ్వడానికి ఆయన కృప చూపించాడు. కాబట్టి యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైనటువంటి తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరిచిన నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపను, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ ఇది దేవుని వరవే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయింపలేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు ఎందు చేయుటకు మనల్ని క్రీస్తునందు సృష్టించబడిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనకి మహిమ కలుగును కాక. దేవుడు తన విశేషమైనటువంటి కృప చూపించి నిత్య రాజ్యమునకు ఆయన మనల్ని వారసులుగా చేశాడు. దాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ ధనవంతుడు ధనం మీద ఉన్నటువంటి వ్యామోహం చేత దేవునికి దూరం అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు మనకు నిత్యరాజ్యం ఇవ్వడానికి ఆయన తన విశేషమైనటువంటి ఆయన కృప చూపుతూ మనల్ని రక్షించాడు. తన రక్తంతో మనం శుద్ధి చేసాడు. కాబట్టి నిత్య జీవనకు వారసులుగా మనం ఉండి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేవారుగా, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంది. ఏదైతే ఆటంకముగా అన్నీ కూడా తొలగించేసుకుందాం. నిత్యరాజ్యమునకు వారసులు అవడానికి దేవాతి దేవుడు అట్టి కృప వాళ్ళందరికీ దయచేయను కాక. ఆమె దేవునికి వందన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, నిత్యరాజ్యమునకు వారసులకు నీ కృప అనుగ్రహించమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమెన్.